శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సాయి ధరమ్ తేజ్ పైన అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఆయన మాట్లాడిన ఒక్క మాట పట్టుకొని ఆ వీడియోని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ చేసిన పని కూడా కరెక్టే అంటారా? దాందే ఉందండి, ప్రతిదీ మీరు కోడిగుడ్డు మీద వెంట్రుకలు లాగుతానంటే ఎలా మేడం? ఎవరిష్టం వాళ్ళది. ఏమైంది ఇప్పుడు? మీకు ఒకళ్ళు చాలా నచ్చచ్చు, మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం ఉండొచ్చు, అంత మాత్రం అల్లు అర్జున్ సినిమాలు చూడరని కాదుగా. అలాగే మెగా కాంపౌండ్లో సంబంధించి సాయి ధరమ్ తేజ్ని మీకు ఎవరు స్టైలిష్ స్టార్ మీ దృష్టిలో అంటే నాకు రామ్ చరణ్ అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పారు. కానివ్వండి, ఇప్పుడు అతని అభిప్రాయం అది, మీరు ఎందుకు తప్పుగా తీసుకోవాలంట. అసలు నన్ను అడిగితే ఇవన్నీ కూడా ఫ్యాన్స్ చేయరండి, ఈ మధ్యలో ఉండేవాళ్ళు రాసే రాతలు ఇవన్నీ. ఓకే, ఎందుకు ఫ్యాన్స్కి ఏం పడుతుంది? వాళ్ళకి తెల్లారు లేచి ఇవన్నీ పట్టించుకుంటారు? అసలు నిజంగా చెప్తున్నా, ఎక్కడో వెరీ ఫ్యూ పీపుల్ విల్ థింక్ ఆల్ దీస్. అదర్వైజ్ వాళ్ళు అభిమానం ఉంచుకుంటారు తప్ప పనికి మాలిన వాటికి వాళ్ళు రెస్పాండ్ అవుతారని నేను అనుకోను. కాకపోతే ఏంటంటే సాయి ధరమ్ తేజ్కి నచ్చింది అన్నారు, నాకేం తప్పు కనిపించలే అందులో. కానీ ఈ ఎంతవరకు వాస్తవం మేడం? మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు, అలానే ఒకళ్ళనొకళ్ళు అన్ఫాలో చేసుకోవటాలు. ఏమంటే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, గుర్తుందా? మనం అనవసరంగా పిచ్చాళ్ళు అవ్వాలి, వాళ్ళు అవసరమైనప్పుడు కలుస్తూనే ఉంటారు, మళ్ళీ విడిపోతూ ఉంటారని. అవి సహజమే కదా. ఇప్పుడు రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం అంటారు, మీకు తెలుసు. అలాగా ఇప్పుడు చిరంజీవి బేస్ చేసుకుని మొత్తం మెగా కాంపౌండ్ వచ్చింది. అలాగని ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ మీరు తీసుకున్నా, తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడుగా. ఇవాళ రామ్ చరణ్కి ఒక ఐడెంటిటీ వచ్చింది, చిరంజీవి కొడుకుగా రాలేదు. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రిగా చిరంజీవి గారు గుర్తింపు వచ్చిందిగా. దట్ ఈస్ వాట్. అలాగే అల్లు అర్జున్ మావయ్యని ఇప్పుడు ఏకలవ్య శిష్యుల్లాగా మావయ్యని అతను పెట్టుకున్నాడు కదా. మావయ్యని మించి డాన్సర్ అవ్వాలనుకున్నాడు, మించి అయ్యాడో లేదో కానీ మంచి డాన్సర్ అయ్యాడు అంతే. కాబట్టి ఇవాళ స్టైలిష్ స్టార్ అంటే అతను అవ్వచ్చు, ఇతను అవ్వచ్చు, ఎవరిష్టం వాళ్ళది. ఏమంటే ఒక అభిమానికి ఒకళ్ళు ఒకలా కనిపించవచ్చు, అదే అభిమానికి ఇంకొకళ్ళు ఇంకోలా కనిపిస్తారు. కాబట్టి ఎవరికి వాళ్ళు అంటే రెండు కాంపౌండ్స్ పెరిగాయి. కాబట్టి ఇప్పుడు అల్లు వాళ్ళు కూడా మేము కూడా సెపరేటు, మేము కూడా మాకు కూడా ఐడెంటిటీ కావాలనుకున్నారు. డబ్బులు ఉన్నాయి, సినిమాలు తీస్తారు, వాళ్ళకి ఒక సంస్థ ఉంది, మార్కెటింగ్ చేయగలరు అల్లు అరవింద్. సో దే ఆర్ ఆల్సో గ్రోయింగ్. అందుకని ఇది వాళ్ళు చూపించుకోవాలనుకుంటున్నారు. అలాగని మనం పిచ్చాళ్ళలాగా అబ్బో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి, ఇంకేముంది అసలు వాళ్ళు మాట్లాడుకోవట్లేదు, మొహాలు చూసుకోవట్లేదు, అలాగా చేస్తున్నారు, ఇలాగా చేస్తున్నారు. పుష్ప టైంలో ఏమైంది? కొట్టుకున్నారు. తర్వాత మళ్ళా వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ కొడుక్కి బాగోలేకపోయేసరికి వెళ్ళి కలిసాడా అల్లు అర్జున్? అది అంటే ర్యాపో ఎక్కడికి వెళ్ళిపోదండి, అవన్నీ టెంపరీ. కాబట్టి వాళ్ళు ఏదో కొట్టేసుకుంటున్నారు అనుకుని మనం జుట్లు పీక్కోక్కర్లా, మనం ఏదో ఫీల్ అవ్వక్కర్లా. అంటే బ్లడ్ రిలేషన్ అనేది అలా ఉంటుంది. ప్లస్ ఒక కష్టం వచ్చినప్పుడు, అవసరమైనప్పుడు ఒకళ్ళనొకళ్ళు ఆదుకుంటారు వాళ్ళలో వాళ్ళు. కాబట్టి ఇవాళ సాయి ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ఏదో అనేసాడు, స్టైలిష్ స్టార్ అంటే మా అల్లు అర్జునే అంటే అందరూ అవుతారు. ఇప్పుడు ఒక టైం అండి అంతే. ఓకే, ఆ టైంలో అతను అయ్యాడు, ఇతను అయ్యాడు, ఇద్దరు ప్యారలల్గా వచ్చారు కాబట్టి ఆ కాంపిటీషన్ ఉంటుంది. స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు, అలాగా స్పర్ధ అనేది ఉండాలి. అయితే అది కొట్టుకునేంత వరకు, చంపుకునేంత వరకు ఏది వెళ్ళకూడదు. అది ఎలా ఉండాలంటే హెల్తీగా ఉండి, ఓకే నువ్వు ఇలా డెవలప్ అవుతున్నావా, నేను కూడా డెవలప్ అవుతా, అట్లా వెళ్ళాలి తప్ప ప్యారలల్గా. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ మీకు నిజంగా అలా అనుకుంటే, మీరు గమనించారంటే మొత్తం అందరినీ మెగా ఫ్యామిలీ కావచ్చు, అల్లు ఫ్యామిలీ కావచ్చు, సాయి ధరమ్ తేజ్కి చిరంజీవి గారికి ఉండే ఈజ్ అతనికి ఉంది. డూ యూ నో దట్? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ దట్? ఆ ఈజ్ ఉంది అతని బాడీలో. అది చిరంజీవి గారిది ఈ అబ్బాయికి వచ్చింది, అది ఇంకెవరికి రాలా. రామ్ చరణ్ ఈజ్ ఏ గుడ్ డాన్సర్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ ఈజ్ మాత్రం ఒక సాయి ధరమ్ తేజ్లో ఉంది, నా అభిప్రాయం, నేను అబ్జర్వ్ చేసింది అది. అందుకని ఇప్పుడు మేనలుడు అవుతాడు కదా, వస్తుంది మేనమావ పోలిక, తప్పే ఉంది అందులో. అలాగని ఇప్పుడు రామ్ చరణ్ చాలా తక్కువ అని అంటే మనం ఏం చెప్పలేం. జీన్స్ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తే ఎవడు చెప్పలేదు. కాబట్టి ఇవాళ సాయి ధరమ్ తేజ్ డెఫినెట్లీ హీ హ్యాస్ హిజ్ ఓన్. ఇది అతను ఎందుకనో క్లిక్ అవ్వలేదు పూర్తిగా, కానీ మంచి యాక్టర్ అబ్బాయి నా దృష్టిలో. మంచి యాక్టరు, మంచి ఈజ్ ఉంది అబ్బాయికి. అంటే చిరంజీవి గారికి ఉండే లక్షణాలు అబ్బాయిలో ఉన్నాయి. మేబీ హీ మే ప్రూవ్, ఐ డోంట్ నో.
రైట్. కాబట్టి ఇవాళ ఎవరు కొట్టుకోక్కర్లేదు, ఎవరిని ఎవరు తక్కువ చేయలేదు, అతని అభిప్రాయం అతను చెప్పారు. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.